ఇంతగా ప్రయాసపడి ఇన్ని ఉపవాసాలుండి ఇంతగా దేవుణ్ణి నమ్మినా సరే నాకేమేలు చేయలేదు నా దేవుడు, సరికదా నష్టాలే నా కుటుంబంలో జరిగాయి, ఇంక ఇలాంటి దేవుణ్ణి ఇంకేమి నమ్ముకుంటాంలే అని అలిగి దేవుడి మీద మందిరాలు మానేసి, ప్రార్థనలు మానేసి, దేవుణ్ణి గణపరచడం మానేసి అనేక మంది ఈరోజు భ్రష్టులైపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఈరోజు నేను ఇచ్చే భరోసా ఏంటో తెలుసా? నా కడుపును పుట్టిన బిడ్డలు చనిపోయిన బాబుతో లెక్కేసుకుంటే 3 అయితే ఈరోజు వాళ్ళు 2 లేరని ఒకవేళ అనుకుంటే ఈ రోజున 100 మంది ఆత్మీయ బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుడు నా మనస్తుంది. ఒకవేళ నా 2 పిల్లలు ఇక్కడే ఉండుంటే అలాంటి మాటలు వారు అని ఉండకపోనేమో, కానీ ఈ రోజున గొప్ప మాటలు, నా పిల్లలు అక్కడ ఉండే రెండవ సంతోషం, నాకు మంచి బిడ్డలు ఇచ్చాడు. పట్టణాల్లోంచి గొప్ప సేవకులు, సంఘాల్లోంచి గొప్ప విశ్వాసులు, ఫారెన్ నుంచి, అమెరికా, ఇతర దేశాల నుంచి అనేక ఫోన్ కాళ్ళు వచ్చి అందరూ నన్ను పలకరించి ఆదరించి బలపరుస్తున్నారు. మన విశ్వాసపు యాత్ర ఎటువంటి ఈ లోక సంబంధమైన పెను తుఫానులు లాంటి శ్రమలు, సమస్యలు, పెనుగాలులు లాంటి కష్టాలు ఎన్ని మనకు వచ్చినా మన విశ్వాసము దృఢమైనది అయితే, మన విశ్వాసము బలమైనది అయితే తుఫానులు, పెనుగాలులు, ఆకలి దప్పికలు, వస్త్రహీనతలు అవేవి మనము చూడకుండా ప్రభు వైపే మనం వెళ్ళిపోగలం. ఈరోజు ఇక్కడ నుంచున్న వాళ్ళలో, ఈరోజు ఆరాధిస్తున్న ఈ గుంపు మన మధ్యలో అందరి గుండెలు బరువుతో బరువెక్కిన హృదయాలు ఉన్నాం. కన్నీరు మున్నీరుగా ఈ స్థలములో మనం నిలబడి ఉన్నాం. అయినా మన విశ్వాసపు యాత్ర ముందుకే కొనసాగాలి. దేవుడు మనకు తోడుగా ఉంది. ఆయనే రథసారథి అయి, ఆయనే మనకి చుక్కానిగా ఉండి ఈ సముద్రం అనే లోకములో మనల్ని ముందుండి నడిపించే నావికుడు ఆయన మన నావికుడు. కోరిన రేవుకు నడిపించే దేవుడు ఆయన. చేరవలసిన గమ్యానికి చేరుస్తాడు ఆయన మంచి దేవుడు అన్నవారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన న్యాయవంతుడు, ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయనే శ్రీమంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకెవరు సాటి రారు ఈ లోకములో. ఆయనే సర్వోన్నతుడైన దేవుడు, ఆరాధనకు యోగ్యుడు. ఆయనే ఆది సంభూతుడు, ఆకాశ మహాకాశములను కలగచేసిన మహాచక్రవర్తి, ఆది సంభూతుడైన నా దేవుడిని మనం మనస్ఫూర్తిగా గణపరచాల దేవుని. హల్లెలూయా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామం నాకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఇంతవరకు స్తుతి ఆరాధన ద్వారా నిన్ను మహిమపరిచాం, పాటల ద్వారా నిన్ను మహిమపరిచాం. దేవా, ఈ సమయంలో ఇంతవరకు నీ దీన సేవకుడిని నిలబెట్టుకొని బలహీనుడుగా ఉన్న నన్ను కృంగిన మనస్సుతో ఉండనివ్వకుండా నీ పరిశుద్ధాత్మ అభిషేకము నాకు ఇచ్చి నాయనా ఈ సమయంలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని
నాకును నా కుటుంబానికి, నా ఆత్మీయ కుటుంబానికి అనుగ్రహించినందుకు నీకు కోట్లాది వందనాలు చెల్లిస్తూ, ఈ ఆరాధనకి విచ్చేసిన ప్రతి ఒక్క సంఘ బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, అలాగే ఈ లైవ్ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకము చేసుకొని ఈ ఆరాధనంతటిని ఆశీర్వాదముకరముగా జరిగించమని యేసు పుణ్యనామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి కూర్చుందామా. ఆరాధనకి వచ్చిన మీ అందరికీ, సంఘ బిడ్డలైన వారందరికీ, మా కుటుంబ పక్షంగా మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే లైవ్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని, మా కుటుంబాన్ని ప్రేమిస్తూ, మా కుటుంబంలో జరిగిన ఆ శోధనను బట్టి మా కోసం ఎంతో, మా కుటుంబ ఆదరణ కొరకు, మా కుటుంబ క్షేమం కొరకు అనుదినము కూడా కన్నీటితో ప్రార్థన చేస్తున్న, మరి ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డలకి మా కుటుంబ పక్షంగా మీకు ఎంతో రుణపడి ఉండి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మా పిల్లలు లేకుండా జరిగిస్తున్న మొదటి ఆరాధన ఇది. అయినా నా పిల్లలు ఆరాధనలో లేరని నేను ఎక్కడ కృంగిపోకుండా, నా భార్య కూడా నన్ను కృంగిపోకుండా నేను అన్నాను, ఈరోజు ఎవరినైనా ఒక దైవ సేవకుల్ని ఆహ్వానించి ఈరోజు ఆరాధన జరిగించుకుందాము అని నా భార్య సేవకురాలతో మాట్లాడాను. అప్పుడు నా సేవకురాలు, నా భార్య ఏమందంటే, నా భుజం తట్టి, అలా చేయొద్దు, మిమ్మల్ని దేవుడు వాడుకుంటాడు, బలిపీఠం మీద నిలబెడండి అన్నది. వెంటనే ఆ మాట నన్ను ధైర్యపరిచింది. మీరేమీ చింతించద్దు, బాధపడద్దు, మీరు వెళ్ళి దేవుని కార్యం చేయండి. దేవుడు మీకే శక్తినిచ్చి, మీకే జ్ఞానం ఇచ్చి వాడుకుంటారు. దేవుడు ఆరాధన మీరే చేద్దాం, మనం వెళదాం అని నా భార్య చెప్పినప్పుడు ఆ మాట నన్ను ఎంతగానో బలపరిచింది. అందుకే ఈరోజు మరి ఆరాధన చేయటానికి నేను సిద్ధపడి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు కాకపోయినా రేపైనా సరే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పక తప్పదు. కనుక దేవుడిని అడిగాను రాత్రి ప్రార్థన చేసుకుంటూ, రేపు ఆరాధనలో నేను నిలబడి వాక్యం చెప్పడానికి నాకు ధైర్యం ఈ ప్రభువా, నాకు బలమునివ్వండి, నాకు శక్తినివ్వండి తండ్రి అని ప్రార్థించుకున్నప్పుడు తండ్రి కృప నన్ను ఆవరించి నిలబెట్టి ఈరోజు మీ ముందు ఇలా స్థిరపరిచింది. మీ అందరికీ తెలుసు, మా కుటుంబంలో పెను తుఫాను లాంటి కష్టం వచ్చింది. చాలామంది ఇప్పటికే నాకు ఫోన్ చేస్తూ, పాస్టర్ గారు మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారండి, ఎలా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారండి, మీకు ఏంటండి ఇంత ధైర్యం, ఏం చూసుకోనండి ఇంత ధైర్యం అని చాలామంది బిడ్డల ఫోన్ ద్వారా నన్ను మాట్లాడుతూ ఆదరిస్తున్నారు. నేను వారితో చెప్పేది ఒక మాటే, నాకు ఏం చూసుకొని మీరు ధైర్యం అంటున్నారు కదా, నా ధైర్యం నా దేవుడే. హల్లెలూయా. నా ధైర్యం నా దేవుడే అని చెప్పాను. ఆయనే నాకు ధైర్యమైనప్పుడు నేను దేనికి
చింతించవలసిన భయం నాకు లేదు, కృంగిపోవలసిన భయం లేదు. ప్రియులారా, ఈరోజు ఒక క్రైస్తవ సమాజానికి ఒక ఛాలెంజిగా నన్ను దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. దేవుడు చాలామంది ఇలాగ జరిగిన రీతిలో పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు ఏమైపోతారా అని అనుకున్నారు. ఒక సేవకులు కొంతమంది నా దగ్గరకు వచ్చారు. కాకినాడ పట్టణంలో ప్రతి దైవజనులు, నాకు పరిచయం ఉన్నవారు, పరిచయం లేనివారు కూడా, వందల మంది సేవకులు మమ్మల్ని ఆదరించడానికి మా గృహానికి వచ్చారు. మా గడప తొక్కి మమ్మల్ని ఆదరించి మేము బలముగా దేవుళ్ళో వాడబడాలి అని ప్రార్థించిన ప్రతి దైవజనులకు పేరు పేరు మీద వారికి కూడా మా కుటుంబ పక్షంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్నో సంఘాల్లోంచి విశ్వాసులు చాలామంది వాళ్ళు వచ్చి మా కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. వారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఆ వచ్చిన వారిలో నా మేలు కోరి, నా క్షేమం కోరిన దైవజనులు, అయ్యగారు మీరేమైపోతారు అనుకొని నేను, నా భార్య, మా సంఘం కలిపి కన్నీటితో ప్రార్థన చేసామండి అయ్యగారు అని అన్నారు. అలా చూస్తున్నాను వారిలోంచి ఏం మాటలు వస్తాయని. నాకు తెలిసిన కొందరిలో ఇలాంటి కష్టం వచ్చినప్పుడు వారు తల్లి పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయిందండి. తండ్రి ఆ షాక్ తట్టుకోలేక మెంటల్ అయిపోయారంట ఆయన. తల్లి ఆ షాక్ తట్టుకోలేక మరో విధంగా ఆమె ప్రమాదానికి గురైపోయిందంట. ఒకేలా అదే విధంగా మీరు కూడా అయిపోతారేమోనని ఒక సేవకుడుగా నేను ఎంతగానో భయపడ్డాను పాస్టర్ గారు. కానీ ధైర్యం, నా దేవుని మీద నాకున్న విశ్వాసం, నా దేవుడి మీద నాకున్న నమ్మకం అని వారితో చెప్పినప్పుడు చాలా దేవుణ్ణి మహిమపరిచి వారందరూ వెళ్ళారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, క్రైస్తవ్య సమాజము కానీ, క్రైస్తవ జీవితాలు కానీ ఇందు మూలంగా గ్రహించవలసింది ఏంటంటే, శ్రమలు, శోధనలు, బాధలు, కష్టాలు మన జీవితంలో మనకు వచ్చినప్పుడండి, అప్పుడే మనకి నిజమైన విశ్వాసం బయలుపరచబడుతుంది. హల్లెలూయా. అప్పుడే మనలో ఉన్న భక్తి బయటకు వస్తుంది. చాలామంది ఈరోజు మేలులు జరిగితే, ఉపకారాలు జరిగితే, కోరింది దేవుడిస్తే, నా దేవుడు గొప్పమ్మ గారు నేను మనసు మీద కూర్చున్నా, మా పిల్లలు అందరూ ఏడుస్తూ ఉన్నారు. ఆ అన్య సహోదరి, నా చెల్లి లాంటిది, ఆమె కూడా వచ్చి నిలబడి, పక్క విగ్రహారాధికురాలు ఆ చెల్లి, ఆమె నమ్మిన బాణీలో ఆమె వెళ్తుంది. అయితే మీ పాస్టర్ గారికి ఇలా జరిగిందంట కదా, మీరు వెళుతున్నారా? నేను కూడా చూడడానికి వస్తాను అని ఆమె వచ్చారు. కోసం చెప్పే మాటలు ఆ సహోదరి విన్నప్పుడు ఆ సహోదరి ఒకే ఒక్క మాట అన్నారు, క్రైస్తవులంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి, క్రైస్తవుల్ని ఇలా కన్నెత్తి కూడా చూడను, కానీ ఈరోజు మీకు కలిగిన కష్టాన్ని చూడడానికి వచ్చి, మీరు దేవుని కోసం మీరు మాట్లాడుతున్న మాటలు చూసి
వీరు నమ్ముతున్న దేవుడు ఇంత గొప్పవాడా అని నాకు అనిపిస్తుందండి పాస్టర్ గారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అప్పుడు నేను అనుకున్నాను, నా విశ్వాసము ద్వారా ఒక అన్య కుటుంబము తొందరలోనే నిజమైన దేవుణ్ణి తెలుసుకునే సమయం రాబోతుంది. దీనికి గల కారణం దేవుని మీద మనకున్న విశ్వాసం. అంటే మనకున్న విశ్వాసము ద్వారా అన్యులు కూడా ఆశ్చర్యపోవాలి. అన్యులు కూడా సర్వశక్తి కలిగిన దేవుణ్ణి తెలుసుకోవాలి. అలాగా మన విశ్వాసము ద్వారా సువార్త ప్రకటించాలి. అమ్మ చెల్లి అంటుంది, అన్యురాలు చెల్లి, పాస్టర్ గారు ఒక్క మాట అయినా, పాస్టర్మ్మ గారు ఒక్క మాట అయినా ఏంటి దేవుణ్ణి తోలనాడినట్టుగా మాట్లాడతలేదు, ఏంటి వీరి యొక్క బలం, ఏమిటి నమ్మకం అని ఆశ్చర్యపోయి, ఇలాంటి పాస్టర్ గారిని, ఇలాంటి పాస్టర్మ్మ గారిని నేను ఎక్కడ చూడలేదండి అని దేవుడిని ఘనపరుస్తూ, దేవుడిని మహిమపరుస్తూ, దుఃఖపడుతూ ఆమె ఇంటికి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనకేదో కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, దేవుడు నాకు ఏం అన్యాయం చేశాడు అని కానీ, దేవుడు నాకు ఏ మేలు చెయ్యటలేదు అని కానీ మనము పన్నెత్తి ఒక్క మాట కూడా దేవుడిని అనకూడదు మనం. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడండి నమ్మకమైన దేవుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు. దేవునికి స్తోత్రం కలుగు. గారు అబ్బాయి చెప్తున్నారు, అంకుల్ నేను నా జాబులో నేను ఒకరితోటి చాటింగ్ చేస్తుంటే, ఆయన మన స్టేట్ కాదు, వేరే దేశంలో నన్న ఆయనతో చాటింగ్లో మాట్లాడుతున్నాడట. ఆ పాస్టర్ గారు ఎవరు అని అంటే, మా పాస్టర్ గారండి అని చెప్పారట. ఇంత ఫెయిత్, ఇంత విశ్వాసం నేను చూడలేదని ఎక్కడో ఉన్న ఇతర దేశస్థులు కూడా దేవుడును మహిమపరిచారట వాళ్ళు. నిజంగా మన సువార్త ఎక్కడికి వెళ్ళిపోయిందండి? దేశ ఖండాంతరములు దాటేసింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈరోజు ప్రభునందు ప్రియులారా, మన విశ్వాసము చాలా గొప్పదై ఉండాలి. మన విశ్వాసము న్యాయవంతముగా ఉండాలి. ఈరోజు నేను అంటాను, నాకులాగే ఎంతోమంది బిడ్డల్ని పోగొట్టుకుని కుమిలిపోతూ సంవత్సరాల తరబడి దేవుడు నాకేం చేశాడు అని దేవుడి మీద నెపాలు వేస్తూ, అలిగి మందిరాలు మానేస్తూ, అలిగి వాక్యాన్ని మానేస్తూ, ప్రార్థనలు మానేసి, ఇంతగా ప్రయాసపడి ఇన్ని ఉపవాసాలుండి ఇంతగా దేవుణ్ణి నమ్మినా సరే నాకు ఏమేలు చేయలేదు నా దేవుడు, సరికదా నష్టాలే నా కుటుంబంలో జరిగాయి, ఇంక ఇలాంటి దేవుణ్ణి ఇంకేమి నమ్ముకుంటాంలే అని అలిగి దేవుడి మీద మందిరాలు మానేసి, ప్రార్థనలు మానేసి, దేవుణ్ణి గణపరచడం మానేసి అనేక మంది ఈరోజు భ్రష్టులైపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి ఈరోజు నేను ఇచ్చే భరోసా ఏంటో తెలుసా? దేవుడెప్పుడు అన్యాయము చెయ్యడం. హల్లెలూయా. దేవుడెప్పుడు అన్యాయము చేయడం. చాలామంది కామెంట్స్ పెడితే పెట్టచ్చుగాక, నన్ను విమర్శిస్తే విమర్శించుగాక, దేవుడు ఎప్పుడు అన్యాయము చేయడని చెప్తున్నారు కదా పాస్టర్ గారు,
మరి మీ జీవితంలో జరిగింది అన్యాయం కాదా అని వారు మనసులో ప్రశ్నించవచ్చు. అలాంటి వారికి నేను ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నాకు జరిగింది అన్యాయము కాదు. దేవునికి స్తోత్రం. నాకు జరిగింది అన్యాయము కాదు. ఒకవేళ మీరు కూడా ఇక్కడ కూర్చున్న వారిలో కూడా దేవుడు పాస్టర్ గారు అందరికంటే నా దేవుడు గొప్పోడు అని సువార్త జాడతాడు కదా, మంచి పాస్టర్ గారు కదా, మంచి వాక్యం చెప్తాడు కదా, అందరి కొరకు ప్రార్థిస్తాడు కదా, ఏంటి మీ పాస్టర్ గారు కుటుంబంలో ఇలా జరిగిందని మా తోబుట్టువుల దగ్గరే, మా తోబుట్టువులను పలకరించడానికి వచ్చిన అనేకులు ఏంటి అంత మంచి పాస్టర్ గారికి ఇలా జరిగింది, మరి వారు నమ్మిన దేవుడు రక్షించకుండా సహాయం చేయకుండా ఉండలేకపోయాడా, ఆ శోధనలు రాకుండా ఆపకుండా మానేయలేకపోయాడా, చేయలేకపోయాడా అని అన్నారట. అందరికీ నేను చెప్పేది ఏంటంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. మరి మీ జీవితంలో ఏం జరిగింది పాస్టర్ గారు? దీనికి ఒకవేళ ఇతరులు నేను చెప్పబోయే జవాబు కోసం వారు ఎదురు చూస్తున్నట్లయితే నాకు జరిగిందే అన్యాయము కాదని 100కి 100 పాళ్ళు నా దేవుడు ముఖాన్ని చూసి నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకు తెలుసండి? నాకు జరిగిన ఈ యొక్క శోధన అంటారా లేకపోతే అన్యాయం అంటారా, ఏదైనా సరే నా దేవుడు నన్ను పరిశోధించుటకు పరిశీలించుటకు నా జీవితంలో అనుమతించిన ఒక అగ్ని పరీక్ష ఇది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తారు. ఏం పరీక్ష? అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్షలో నా దాసుడు నా భక్తుడు నిలబడతాడా లేదా, అన్యజనులకు ఇతడు ఒక మాదిరిగా ఉంటాడా లేడా అని దేవుడు నన్ను పరీక్షించటానికే ఈ శ్రమను నా జీవితంలో దేవుడు అనుమతించాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, అందును బట్టి నా దేవుని మనస్సును అర్థం చేసుకోలేని బలహీనుడును కానండి. ఈరోజండి క్రైస్తవ దేవుని బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? భర్త మనస్సు భార్య తెలుసుకుంటుంది, భార్య మనస్సు భర్త తెలుసుకుంటుంది, పిల్లలు మనసు తల్లిదండ్రులు తెలుసుకుంటారు. అది ఎంత నిజమో ఒక భక్తుడు దేవుడికి ఉన్న ఆ అనుబంధం ఎలా ఉండాలో తెలుసా? భక్తుడు మనస్సు దేవుడు ఎలాగా తెలుసుకుంటాడు, కానీ దేవుని మనస్సును అర్థము చేసుకుని తెలుసుకున్న భక్తులు కొందరే ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కొందరిలో ఉన్నవారు ఎవరో తెలుసా? మహాభక్తుడైన దావీదు గారు ఉన్నారు. అందుకే దావీదును దేవుడు ఏమన్నాడో తెలుసా? దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. ఆమేన్. దావీదు భక్తి జీవితాన్ని మనము లోతుగా పరిశీలించగలిగితే, లోతుగా అధ్యాయాన్ని చేయగలిగితే దావీదు మనస్సు దేవుడుకు తెలుసు, కానీ దేవుని మనస్సు ఎరిగినవాడు దావీదు. దావీదు భక్తి జీవితాన్ని మనము లోతుగా పరిశీలించగలిగితే, లోతుగా అధ్యాయాన్ని చేయగలిగితే దావీదు మనస్సు దేవుడుకు తెలుసు, కానీ దేవుని మనస్సు ఎరిగినవాడు దావీదు. దావీదుకి దేవుడి యొక్క మనస్సు బాగుగా తెలిసినవాడు. అలాగే ఈ భూమి మీద అమ్మా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయుంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను
ఆయనను స్తుతిస్తాను. చేతులు ఇలా పైకెద్దేయండి. ఇంకను నేను ఆయనను అంటే ఇంకను అనేది అండర్లైన్ చేసుకోండి మీరు. ఇంకను అంటే ఏమిటి? ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఉపద్రవములు లాంటి శోధనలు వచ్చినా, ఆఖరికి మన గర్భాన్ని పుట్టిన మన కన్న బిడ్డలే మనకు దూరం అయిపోయినా, ఇంకను దేవుడిని విడిచిపెట్టకుండా ఆయన్ని స్తుతించేవారుగా ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. నా ప్రాణము నాలో ఎలా కృంగి ఉన్నది. కృంగిపోతున్నారు ఈనాడు క్రైస్తవులు. కృంగిపోకూడదు క్రైస్తవులు. నిజమే, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కొన్ని సందర్భాల్లో వారి జీవితంలో అనుమతించబడిన శ్రమల వలన కృంగిపోయిన మహాభక్తులు ఉన్నారు. కానీ ఆ కృంగిపోతున్న సమయంలో దేవుడు వారికి అండగా నిలిచి మళ్ళీ బలపరిచి స్థిరపరిచి ఆయన కృపలో వారిని ముందుకు సాగనంపబడి చేశాడు దేవుడు. ప్రియులారా, ఈరోజు క్రైస్తవ సమాజానికి ఒక హెచ్చరిక ఏమిటంటే, నీ జీవితంలో గత కాలంలో నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకొని ఏదో నా జీవితంలో దేవుడి దగ్గర ఫలానాది దొరుకుతుంది, అది ఉద్యోగమే కావచ్చు, లేకపోతే ఒక ఆస్తే కావచ్చు, నీ జీవిత భాగస్వామ్యముగా ఎదురు చూసే వివాహానికి సంబంధించిన కార్యమే కావచ్చు, లేకపోతే నీ ఆరోగ్యం విషయంలో నేను బాగుంటానని అనుకునే సందర్భంలో దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే విషయంలో కావచ్చు. కానీ ఎన్నిటి కొరకు నువ్వు ఎదురు చూసినా అది నీ జీవితంలో జరగలేదు అంటే కృంగిపోవద్దు. ఇంకను దేవుడిలో నువ్వు ముందుకు సాగవలసిన బిడ్డవై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో దావీదు కొరకు నేను చెప్పగలను, యోబు గారి కొరకు నేను చెప్పగలను. ఇవన్నీ కూడా క్రైస్తవ సమాజానికి తెలియని విషయాలేమీ కావు. దావీదు కుటుంబములో ఎన్నో విపత్తులు వచ్చాయి, జీవితంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దావీదు ఎక్కడా కృంగిపోలేదు. ఇక యోబు జీవితానికి వస్తే యోబు జీవితంలో కూడా ఎక్కడా కృంగిపోలేదు. ఇదండి నిక్కరస కలిగిన క్రైస్తవులకు ఉండే ఆ మనస్తత్వం అండి. ఇలాంటి భక్తులు కావాలని ఆ పరలోకపు దేవుడు అలాంటి ఒరిజినల్ సరుకు కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగా. చిన్ని కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చి నేను ప్రార్థన చేసిన వెంటనే నాకు అది జరగలేదు, నాకు నష్టం కలిగింది, అడిగింది దేవుడు నాకు ఇవ్వలేదు అని దేవుడి మీద అలిగి దేవుడికి దూరం అయిపోయిన వారులారా, నన్ను చూడండి, నన్ను చూసి ధైర్యం తెచ్చుకోండి. దేవునికి మహిమ కలుగునగా. ఈరోజు అనేకమైన సంఘాలలో దేవుడు వారి పట్ల ఏదో మేలులు ఉపకారాలు చెయ్యలేదని సంఘాలకు దూరం అయిపోయి దైవజనులను విమర్శిస్తూ దేవుడును దూషిస్తూ ఎంతో భక్తిలో ఎదిగిన వారు కూడా నేలన పడిపోయే రోజులు ఇవి. కానీ నేను అనుకుంటాను, నాకున్న కష్టము ద్వారా, నాకున్న బాధ ద్వారా నేను దేవుణ్ణి ఆరాధించుట మానలేదు. సభాముఖంగా ఒక మాట చెప్తాను, వినండి. సరిగ్గా ఆ రోజు మధ్యాహ్నం 3:30 అయింది. నా పిల్లలు పొద్దుట వెళ్ళారు, ఇంకా వారి దగ్గర నుంచి ఫోన్ రాలేదు. ఏంటా అని నేనే ఫోన్ చేశాను. మా పాల్బాబుకి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మొదటిసారి రింగ్ అయ్యింది, ఎవరూ తీయలేదు. రెండోసారి చేశాను, రెండోసారి రింగ్ అయింది. మూడోసారి చేశాను, ఎవరో ఆన్ చేశారు.
హలో అనేటప్పటికి మా బాబు స్వరం కాదది, ఎవరో ఒక పెద్ద ఆయన హలో అన్నారు. ఎవరు హలో అంటున్నారు, ఒకవేళ నేను రాంగ్ నెంబర్ చేశానా అని కంగారులో మళ్ళీ నా బాబు ఫోన్ నెంబర్ కాదని చేశాను. మళ్ళీ ఆయన ఎత్తారు. సార్ మీరు ఎవరండి అని అన్నా. నేను ఈ ఊరు సర్పంచినండి అని మాట్లాడుతున్నారు ఆయన. సార్ మీరు సర్పంచ్ అంటున్నారు, మా బాబు యొక్క ఫోన్ మీ దగ్గర ఎందుకు ఉందండి అన్న. అప్పుడు అలాగంటున్నాను కానీ నా మైండ్లో విపరీతమైన ఆలోచనలు కలుగుతున్నాయి. మా బాబు కారు వేసుకుని వెళ్ళారు, ఒకవేళ డ్రైవింగ్లో ఎవరినైనా గుద్దేశారేమో, అవతల వాడు చనిపోయాడేమో, పిల్లల్ని ఆ ఊరోళ్ళందరూ కూడా బంధించేసి కట్టేశారేమో, మీ అమ్మని మీ నాన్నని మీ బంధువులను తీసుకురండి, అప్పుడు ఈ గొడవగా పరిష్కారం అవుతుందేమో, అలాగాని జరిగిందేమోనని నా ఊహల్లో ఆలోచించేస్తున్నాను. చెప్పండి సార్ ఏం జరిగింది అని అంటే, మీరు బయలుదేరి అర్జెంటుగా పలానా చోటకి త్వరగా వచ్చేయండి అంటున్నాడు ఆయన. ఏం జరిగిందో చెప్పట్లే. అలా కాదు సార్ మీరు చెప్పండి, మాకు కొంచెం ఆందోళనగా ఉంది సార్, మీరెవరు ఏంటి క్లియర్గా చెప్పండి అంటే, మీ పిల్లలు స్నానం చేయటానికి ఏట్లోకి దిగారండి, వారు కనబడట్లేదు, మీరు త్వరగా బయలుదేరండి అన్నారు. ప్రియులారా, అక్కడే నేను అలాగా కుదిలిపోయానంతే, కుమిలిపోయాను. నేను నా భార్య పక్కనే ఉంది. ఏమైంది 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 అంటుంది. పిల్లలట నీటిలో దిగారంట, కనబట్టలేదంట అని అనేటప్పటికీ ఆవిడ ఆందోళన అయిపోతుంది. మా బీపీ నాకు డౌన్ అయిపోయి ఆ ఒళ్ళంతా చెమటలు పట్టి కుమిలిపోతున్నాను. ఈ లోపల అప్పుడే వెళ్ళారు మన సంఘంలోంచి మన బెడ్లో, వాళ్ళకి ఫోన్ చేస్తే వారు వచ్చి ఇలా వెళ్ళారట, వీళ్ళు కనబడతలేదట అని అనగానే వారు కూడా 6 మేఘాలుగా ఎక్కడ ఎక్కడ ఏంటి అనేది వారు తెలుసుకొని పరుగులు పెట్టారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మన పిల్లలు ఫోన్ చేశారు, పాస్టర్ గారు మీరేం భయపడకండి, మీరేం భయపడకండి, పిల్లలు క్షేమంగా ఉన్నారు, కాస్త నీళ్ళు ఎక్కువ తాగేయటం వల్ల హాస్పిటల్లో పెట్టారు, ట్రీట్మెంట్ జరుగుతుందండి అని చెప్పడంతో నేను నా భార్య కాస్త ఊపిరి పీల్చుకున్నా. పిల్లలు క్షేమంగా ఉంటే చాలు. నేను అడిగాను, బాబు ఏ హాస్పిటల్లో పెట్టారు? గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టారు అయ్యగారు. బాబు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగా జరగదు కదా, ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, అప్పన్న చేసుకొని నా పిల్లల్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటాను, అడిగి తీసుకొచ్చేయండి నాయన, ఇక్కడ అపోలోలో కానీ ఆ మెడికవర్లో కానీ ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, వాళ్ళ కోసమే కదా నేను బతికేది, వాళ్ళని తీసుకొచ్చేయండి నాయన అన్నా. అలా అనకండి పాస్టర్ గారు, మరి ఇది ప్రమాదం కదా, అప్పుడే పాపం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నా బిడ్డలు, వారి మనస్సులో వీళ్ళని ఎలాగా దూరం అయిపోయారు, ఈ వార్త వాళ్ళు విన్నారు అంటే, ఈ వార్త వారికి తెలిసిందంటే పాస్టర్ గారు ఏమైపోతారు, పాస్టర్ అమ్మగారు ఏమైపోతారు అని నా బిడ్డలు ఆ పరిస్థితిని అంతా కూడా మరుగు చేసి నా క్షేమం కొరకు నా బిడ్డలు, నా సంఘ బిడ్డలు నన్ను కాపాడుకోగలిగారు. ఆ రోజున ఆ వార్త వారు మరుగు చెయ్యకపోతే తప్పనిసరిగా ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉండకపోదును. అప్పుడు అనుకున్నాను, ఆ మరుసటి రోజు ఉదయం 9 గంటలకి మనం ముమ్మిడివరం వెళ్ళాలయ్య గారు అన్నారు. సరే నా భార్య నేను కూడా బయలుదేరాం. మా నిరీక్షణ ఏంటంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు కదా అనే ఆశతోటే ఉన్నా. వారు అలాగే చెప్పారు. బయలుదేరి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత నన్ను ఇటేపు ముగ్గురు, అమ్మగారిని ముగ్గురు, నలుగురు పట్టుకొని ధైర్యంగా ఉండండి అని పోలీసు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఏంటి హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తున్నారు, ట్రీట్మెంట్ పొందుతున్నారు కదా అంటే మాకేమీ తెలియట్లేదు. ప్రియులారా, ఆ సమయంలో
పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని ఎంతగానో బలపరిచాడు. అర్థమైంది నాకు నా పిల్లలు ఇక లేరు అన్నమాట. నా పిల్లలు ఇక భూమి మీద సజీవులుగా లేరు అని ఆ స్పాట్లోకి వెళ్ళిన తర్వాత అర్థమైంది. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను ప్రియులారా. సభాముఖంగా చెప్తున్నాను, యూట్యూబ్ ఛానల్ ప్రకారంగా చెప్తున్నాను. ఒక కన్న తండ్రి కన్న బిడ్డలను అల్లారు ముద్దుగా గారాభముగా పెంచుకున్న పిల్లలు దూరం అయిపోతే జనరల్గా ఏ తండ్రి అయితే ఆలోచిస్తాడో అలాగే ఆలోచించాను. ఇంకా నా బిడ్డలు లేకపోతే నేను బ్రతికేందుకు, నేను ఏదైనా సూసైడ్ చేసేసుకుందామని అనుకున్నాను. నేను ప్రాణం తీసేసుకుందామని అనుకుని ఆలోచిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమిటి, నువ్వు చనిపోవాలనుకుంటున్నావా? నువ్వు చనిపోతే నా నామమునకు నీవు అవమానము తెచ్చే భక్తుడు అయిపోతావు. నిన్ను నమ్ముకున్న నీ భార్య, నిన్ను నమ్ముకున్న నీ సంఘం ఏమైపోతుంది అనుకున్నావు? ఆ నిర్ణయాన్ని మార్చుకో అన్నాడు దేవుడు. వెంటనే ఆ మాటకు విధేయుడినై దేవుడు మాటకు లోబడి నన్ను క్షమించు తండ్రి అన్నా. మరి నన్ను చావద్దంటున్నావు, నా పిల్లల్ని ఎందుకు చంపావు అనే ప్రశ్న కూడా నాలో తలెత్తక మానలేదు. అప్పుడు దేవుడు మళ్ళీ నాకు ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాడు. నీ పిల్లల్ని నేను తీసుకోవటానికి కారణం నీ మీద కక్షతోటో నీ భార్య మీద ఉన్న కక్షతోటో కాదు. ఈ శ్రమ, ఈ కష్టం నీకు మాత్రమే ఎందుకు నీ జీవితంలో అనుమతించానో తెలుసా? ఈ శ్రమ, ఇలాంటి అగ్ని కంటి పరీక్ష ఏ భక్తుడికి నేను అనుమతిస్తే సజీవుడుగా తట్టుకోగలుగుతాడు అని నేను చూసి పరిశీలించినప్పుడు, రఘుయేలు, నా కంటికి నువ్వే కనబడ్డావు నాయనా. దేవుని గట్టిగా స్తోత్రం చెప్ప. ఇది అన్యాయం అంటారా దేవుడు చేసింది? కాదు. చాలామంది తెలియక కొంతమంది ఏమంటారంటే, వాళ్ళు ఏ పాపం చేస్తారో పిల్లలకి ఇలా జరిగింది అనేవాళ్ళు కూడా ఉంటారు. దేవుడు గొప్పోడు, ఇంత భక్తుడు కదా, అతను ప్రార్థన చేస్తుంటే అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి కదా, వాళ్ళ పిల్లల్ని కాపాడలేకపోయాడు కదా దేవుడు, ఇంకేం గొప్పోడు అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ అలాంటి వారికి తెలియని రహస్యం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని పరిశీలించుతాడు, పరీక్షిస్తాడు. యోబు భక్తుడు కూడా తన భార్యతో అదే చెప్పాడు. ఏ దేవుడు వలన మనము ఎప్పుడు కూడా మేలులు ఉపకారాలే గాని కీడును అనుభవించటానికి మనం సరిపోమా? మూర్ఖురాలు మాట్లాడునట్లుగా కాదు, వెళ్ళిపో అని తోసేశాడు. అంటే ఆ భక్తుడికి తెలిసింది, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడన్న సంగతి. దేవుడు ఈ శ్రమ ద్వారా నా భక్తి విశ్వాస జీవితాన్ని ఆయన కొలుస్తున్నాడన్న సంగతి యోబుకు అర్థమైంది. ఈరోజు ఎంతమంది శ్రమను సంతోషంగా ఆస్వాదించగలుగుతారు? చేదును ఎంతమంది స్వీకరించగలుగుతారు? అందుకే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చేదును ఆస్వాదించాడు ఆయన. అలాంటి క్రైస్తవులుగా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కూడా ఓర్చుకునే ఆ గట్స్ మనకు ఉండాలి. అదే నిజమైన క్రైస్తవ్యములో ఉండే శక్తి. అవును, దేవుడు నన్ను పరిశీలించాడు, దేవుడు నన్ను పరీక్షించాడు. ఈ రఘుయేలుకి
ఈ కష్టం, ఈ బాధ, ఈ శ్రమ తన జీవితంలో అనుమతిస్తే నా భక్తుడు నోటితో ఒక్క మాట అయినా సరే నన్ను దూషించకుండా అన్యజనుల మధ్య నన్ను గణపరుస్తాడు అన్న సంగతి నా దేవుడు నన్ను నమ్మాడు. దేవునికి స్తోత్రం. అందుకే నా మీద ఆయన పెట్టుకున్న ఆ నమ్మకాన్ని బట్టి నాకేదో శోధన వచ్చింది, నా బిడ్డలు దూరం అయిపోయారని ఆ న్యాయవంతుడైన దేవుణ్ణి, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి, ఆ గొప్ప దేవుణ్ణి, మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి దిగి వచ్చిన ఆ దేవుణ్ణి అన్యాయస్తుడు అనగలనా నేను? అంత ధైర్యం నాకు సరిపోద్దా? ఎన్నో మేలులు చేశాడు నా జీవితంలో. ఒక్కడనే వచ్చాను సేవకే. ఒక్క బైబిల్ పట్టుకుని దేవుని సేవకు వచ్చాను. ఊర్లు తిరిగాను, చెప్పులు కూడా లేకుండా స్వార్థ చేశాను, సైకిల్ కూడా లేకుండా స్వార్థ చేశాను. ఒక్కడగా వచ్చిన నన్ను ఇన్ని వందల మందిగా దేవుడు మార్చాడు. ఇంత అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు నా దేవుడు. నా బ్రతుకులో ఇంత గొప్ప మేలులు చేసిన దేవుడు నన్ను విశ్వాసములో పరీక్షించటానికి ఆయన సరిపోడా? మనల్ని పరిశీలించటానికి ఆయనకి సర్వాధికారం ఉంది. మన దేవుడు పరిశీలిస్తాడు. ఆ పరిశీలించినప్పుడు నీ హృదయానికి కాస్త గాయమవుతుంది, నీ గుండెకు చాలా గాయమవుతుంది. అలాంటప్పుడు ఏమాత్రం కూడా నా దేవుడు అన్యాయం చేశాడని ఆనాడు యోబు అన్నాడా? నోటి మాటతో కూడా దేవుడికి ఆయన ఏమాత్రం కూడా పొరపాటున దేవుడు అన్యాయం చేశాడని ఒక్క మాట చెప్పలేదట. నిజంగా నేను అనుకున్నాను, అన్న షాలేం అన్నగారు నన్ను ఓదార్చటానికి ఆ మహా అభిషక్తుడు, తండ్రి సన్నిధి వ్యవస్థాపకులు, చిలకలూరుపేటలో సేవ చేస్తున్న అభిషక్తులు, దైవజనులు, అన్న నన్ను ప్రేమించి నా కుటుంబాన్ని ప్రేమించి హుటాహుటీన పరుగున ఆయనకి ఎంతో బిజీ షెడ్యూల్ని విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చి, ఈ ప్రాంతానికి వచ్చి నా పక్కన కూర్చొని నేను ఏడుస్తుంటే, నా భార్య ఏడుస్తుంటే ఆయన కూడా మాతో ఒకడిగా ఏడ్చి మమ్మల్ని ఎంతో ఓదార్చి బలపరిచాడు ఆయన. అంటే అలాంటి గొప్ప వ్యక్తుల్ని కూడా ఎక్కడికి తీసుకురాగలిగింది ఏమిటో తెలుసా? నా దేవుని మీద నాకున్న విశ్వాసమే. అన్న ఒక మాట చెప్పారు, మీరు విన్నారో లేదో? రఘుయేలు ఎంత జరిగినా సరే ఒక్క మాట ఎక్కువ కానీ ఒక మాట తక్కువ కానీ చెప్పలేదు. దేవుణ్ణి మహిమపరిచాడు ఆయన. రఘుయేలు దేవుణ్ణి నమ్మడం కాదు, దేవుడే రఘుయేలుని నమ్మాడు. దేవునికి స్తోత్రం. దేవుడే రఘుయేలుని నమ్మాడు. ఇది చాలదా నా జీవితానికి? కోటాను కోట్ల ఆస్తి కంటే పరలోకపు సర్వాధికారి అయిన పరమతండ్రి మట్టి మనిషినైన నన్ను, భక్తుడా, నీ జీవితంలో అనుమతించబడిన ఆ శోధన సహితం తట్టుకొని నన్ను మహిమపరుస్తున్నావు గనక ఇందుకు కదూ నిన్ను నేను నమ్ముతున్నానని ఆ దేవుడు నోట ఆ మాట వస్తే ఏ భక్తుడికండి సంతోషం కలగకుండా మానుతుంది? దేవునికి స్తోత్ర. ఒక్క మాట సభాముఖంగా చెప్తున్నాను, నా ఇద్దరు పిల్లలు లేరు అనే బాధ కంటే, కనబడరు అనే బాధ కంటే, ఇక చూడను అనే కష్టము కంటే, పరలోకపు తండ్రి నా భక్తి జీవితాన్ని నమ్మినందుకు అందుకు తీరని సంతోషము నాకు ఉంది. అది భక్తి అంటే. ఆ మహాభక్తులు షాలేమన్న గారు
దేవుని వాక్యపు ఆధారముతో ఆ మాటలు ఇక్కడికి వచ్చి చెబుతుంటే గూస్ బంప్స్ వచ్చేయండి నాకు. అప్పుడే నేను ఏదో ఒక పాయిజన్ తీసుకొని చనిపోదాము అనే ఆలోచనలో ఉంటూ కృంగిపోతున్న నన్ను షాలేమన్న గారు చెప్పిన మాటలు నన్ను పురుగొలిపాయి, నన్ను రేపాయి. అలాంటి మహాభక్తుల ద్వారా నన్ను ఓదార్చాడు నా దేవుడు. ఇంకెంతకన్నా ఒక భక్తుడుగా నాకు కావలసిన సంతోషం, ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. నా పిల్లలు ఎక్కడున్నారో క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి ఇట్టే చెప్పచ్చుగా మనం. నా పిల్లలు దేవుని రాజ్యములో ఆయనను స్తుతిస్తున్న గుంపులో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయ. నా పెద్ద బాబు, నా చిన్న బాబు దేవుడు ఒడిలో ఉన్నారు. ఒకేళ వారిని క్రాంతి పాలు ఇలా రండి అని పిలిచి, మిమ్మల్ని ఇక్కడికి నేను రప్పించినందుకు మీ అమ్మకి మీ నాన్నకి దూరం చేసి ఇక్కడికి రప్పించినందుకు నా మీద ఏమైనా మీ కోపంగా ఉందా అని వారిని ఒకవేళ దేవుడు ప్రశ్నిస్తే మాత్రం నా కొడుకులిద్దరూ కూడా నా దేవుడితో ఏం చెప్తారో తెలుసా? తండ్రి, మా అమ్మకి మా నాన్నకి లేకపోతే ఈ భూలోకానికి మమ్మల్ని దూరం చేసి అక్కడికి రప్పించినందుకు మీ మీద కోపం కంటే మీ మీద ప్రేమే ఎక్కువైపోయింది తండ్రి అని చెప్తారు. ఎందుకు తెలుసా? భూమి మీద దొరకని సంతోషం, భూలోకము ఇవ్వలేని ఆనందం నా పరమ తండ్రి అయిన దేవుడి దగ్గర వారు పొందుతూ ఉన్నారు. ఆమెన్. నా పిల్లలిద్దరిని తలలు ఇలాగ నివిరి, ఒకవేళ కోపం లేదు కదా అని అడుగుతారు. తండ్రి, ఎందుకు తండ్రి? అక్కడ దొరకని సంతోషం ఇక్కడ దొరుకుతుంది. మరి మీ ఫ్రెండ్స్ని దూరం చేశానను, మీ అమ్మా నాన్న దూరం చేశానను, ఒకవేళ మీరు ఇంత ఇలా చదువుకుంటున్నారు కనుక ఇక్కడికి వచ్చేట వల్ల చదువులు లేవను మీరు ఏమన్నా నా మీద మనస్పర్ధం పెట్టుకుంటున్నారా అని ఒకవేళ పరమ తండ్రి నా బిడ్డలను అడిగితే, లేదు డాడీ, లేదు తండ్రి, లేదు. ఒకవేళ నా పిల్లలకు ఇప్పుడిప్పుడే ఊహ వస్తుంది కనుక తండ్రితో వాళ్ళు ఇలాగ చెప్తారేమో అని అనుకుంటున్నాను. ఏమని తెలుసా? ఎప్పటికైనా నా ఫ్రెండ్స్ కానీ మా అమ్మ నాన్న కానీ ఇక్కడికి రావలసిన వారే కదా తండ్రి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. మా అమ్మ అయినా మా నాన్న అయినా మా ఫ్రెండ్స్ అయినా ఈ లోకములో డాక్టర్లైనా, ఐపీఎస్లైనా, ఐఏఎస్లైనా, లేకపోతే మొగరటి గొప్ప విద్యులైనా, ఎంత చదివినా ఈ లోకానికి మాత్రమే పరిమితము కదా తండ్రి. ఎవరికైనా సరే ఈ పరలోకమే శాశ్వతమైనది తండ్రి అని చెప్తాను. నా పిల్లల మీద ఉన్న అంత కాన్ఫిడెన్స్ నాకుంది, చెప్పగలరు. ఇక నా అలాంటి పిల్లలు అక్కడ ఉన్నారన్న సంగతి తెలిసినప్పుడు దేవుని సేవకుడుగా, సేవకురాలుగా నా పిల్లల కోసం కన్నీళ్లు విడిచి బాధపడడం అనేది అమాయకత్వం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మా పిల్లల్ని అడిగినట్లుగా ప్రశ్న ఒకవేళ సేవకుడుగా నన్ను, నా భార్యను కూడా అడగచ్చు. అమ్మ పాస్టర్ గారు మరి మీ దగ్గర నుంచి అల్లారు ముద్దుగా గారాభముగా పెంచుకుంటున్న మీ పిల్లల్ని దూరం చేసి మీకు కాకుండా తీసుకెళ్ళిపోయాను కదా, మరి నా మీద మీకు కోపం కానీ కక్ష కానీ లేదా అని ఒకవేళ దేవుడు అడిగితే, ఈరోజు ఒక తండ్రిగా, తల్లిగా మేమేమి చెప్పాలి? ఆయనతోటి మేమేం చెప్పాలి? తండ్రి, ఏదో నా కొడుకుని డాక్టర్ని చెయ్యాలనో, నా కొడుకుని ఐఏఎస్ ఆఫీసర్ని చేయాలనో, ఒకడిని సేవకుని చేయాలనో,
ఒకడిని ఉద్యోగస్తుని చేయాలను ఇన్ని కోరికలు పెట్టుకున్న నా ఆశలన్నీ అడియాస్ చేసావు కదా అని ఒకవేళ నేనేమైనా ఆయనని పన్నెత్తి మాటని ఒకవేళ దూషిస్తానేమో అని ఒకవేళ ప్రశ్నించి ఆయన నన్ను నా భార్యను అడిగితే మేమేం చెప్తామో తెలుసా? నా పిల్లలు మాకు కాకుండా నువ్వు తీసుకెళ్ళావని నీ మీద కోపం కంటే నా పిల్లలు నీ ఒడిలో ఉన్నారనే సంతోషమే నాకు ఎక్కువగా ఉంది నాయన. ఎందుకు తెలుసా? నా పిల్లలు చిన్న రిమార్కు లేకుండా వారు చదువుతున్న కాలేజీలో కానీ వారు ఎప్పుడు ప్రతి ఆదివారం ఆరాధించే దేవుని సంఘములో కానీ వారు ఉంటున్న వీధిలో కానీ నా పిల్లలకి ఏమాత్రం రిమార్క్ లేదండి. ఏమాత్రం బ్యాడ్ నేమ్ లేకుండా పరిశుద్ధులుగా నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారండి. ఒక తండ్రికి పిల్లల మీద కోరుకునే ఆశ ఇంతకన్నా ఇంకేముంటుంది? పలానా పాస్టర్ గారు పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అల్లరి చిల్లరగా తిరుగుతున్నారు, ఆ పిల్లల వెంట తిరుగుతున్నారు అని చెడు వార్తలు నా చెవులు పడకుండా నా దేవుడు నా పిల్లల్ని ఎంతో స్వచ్ఛందంగా దేవుడు రాజ్యానికి తీసుకెళ్ళాడండి. అంతకన్నా ఏం కావాలి? అంతకన్నా ఏం కావాలి? ఒకవేళ నన్ను అడిగితే మరొక మాట నా తండ్రి దగ్గర చెప్తాను. ఏమిటో తెలుసా? తండ్రి, ఎప్పుడోకప్పుడు నేను నా భార్య అక్కడికి రావాల్సిన వాళ్ళమే కదా. నాకు 2 ఆశీర్వాదాలు ఇచ్చావు తండ్రి. ఏమిటో తెలుసా? నా పిల్లలని ఈవేళ కాకపోతే రేపైనా నీ రాజ్యానికి వచ్చిన తర్వాత నా పిల్లల్ని నాకు అప్పగిస్తావు నీవు. దేవునికి స్తోత్ర. బళ నమ్మకమైన మంచి దాసుడా రఘుయేలు, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు వచ్చినా నన్ను ఒక్క నోటి మాటతో తోలకుండా మాట్లాడావు, విశ్వాసంతో వచ్చావు. నీ పిల్లలను చూడాలని ఉందా నీకు? నీ పిల్లలతో మాట్లాడాలని ఉందా నీకు అని తండ్రి అడిగితే అంతకన్నా భాగ్యమే ఉంది తండ్రి, చూపించండి అని అంటే, ఏయ్ పాలు క్రాంతి ఇలా రండయ్యా అనగానే నా పిల్లలిద్దరూ ఆ రోజు నా భార్య ముందు నా ముందు వారు ప్రత్యక్షమైనప్పుడు నా ఆనందానికి అవధులు ఉండవు. దేవునికి స్తోత్రం. ఆ ధన్యత ఒకటైతే రెండవ ధన్యత ఏమిటో తెలుసా? రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? నా పిల్లలు అక్కడికి వెళ్ళుట వలన ఒకరోజు వాళ్ళని చూస్తాను, వారితో మాట్లాడతాను. ఇది ఒక నిరీక్షణ అయితే, రెండవ ధన్యత, రెండవ ఆశీర్వాదం ఏంటంటే నా పిల్లలు లేరు అని బాధపడ్డం కంటే ఈ రోజున ఇంత శ్రమ అనుమతించబడి నా జీవితంలో కృంగిపోవాలని పరిస్థితి వచ్చినా సరే దేవుని కొరకు ధైర్యపడి నా విశ్వాసాన్ని, నా భక్తిని, నా విధేయతను, నా పట్టుదలను, నాకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటే అన్యజనులు సహితము కూడా నన్ను చూసి దేవుణ్ణి మహిమపరుస్తుంటారు. ఆమెన్. చప్పట్లు కొట్టి దేవుడిని నామానుస్తుంది. ఎంతకన్నా ఏం కావాలి? ఇప్పుడు చెప్పండి, దేవుడు నాకు అన్యాయం చేశాడా? దేవుడు నాకు ఉపకారం చేశాడు నా దేవుడు. ఆమెన్. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, నమ్మండి. ఈరోజు మనమందరం కూడా శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని కృంగిపోకండి. ఈరోజు క్రైస్తవ సమాజంకి తెలియని వాళ్ళు ఒక విషయం చెప్పనా? డీజే దినకరన్ అయ్య గారు మీకు తెలుసా? మహాభక్తులు, ఆయన మహాభక్తులు. ఆయన నిలబడుతుంటే, వాక్యం బోధిస్తుంటే పరిశుద్ధాత్మ అగ్ని దిగువచ్చి అనేక బలహీనులను, రోగులను స్వస్థపరిచిన మహా గొప్ప దైవజనులు. దేవుడులో గొప్పగా వాడబడుతున్న దైవజనులు. అల్లారు ముద్దుగా ఒక్కగాని గారాల పట్టి ఒకే ఒక్క కూతురు యాక్సిడెంట్లో చనిపోయింది తెలుసా? అప్పటికి 15 సంవత్సరాల ఆమె. దైవజనుడు గుండు పగిలిపోయింది. ఎంత గొప్ప సేవకుండై ఉండి కూడా నా కూతుర్ని దేవుడు ఇలా తీసుకున్నాడని కాస్త ఆయన బాధపడినప్పుడు, ఇక నేను సేవ చేయను, ఇక నీ పరిచర్యలోకి వెళ్ళనని అలిగి కూర్చున్నప్పుడు దైవజనుడు ద్వారా దేవుడు
దైవజనుడితో మాట్లాడారు. దినకరన్, నీ బిడ్డను తీసుకున్నందుకు నా మీద కోప్పడుతున్నావా? అవునయ్యా, మరి కోప్పడకపోతే ఏం చేయమంటావు? ఇంత సేవ చేసి, ఇంత కష్టపడి, అన్య ఆత్మలకు సువార్త ప్రకటించి, ఉపవాసాలు ఉండి, ఉద్యోగాలు త్యాగం చేసి, నీ సేవ కొరకు సమస్తం విడిచిపెట్టి నీ కొరకే నేను వస్తే నా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న నా కూతురు నువ్వు తీసుకోవడం న్యాయమా అని అడిగాడట ఆయన. ఊరుకోవయ్యా పిచ్చోడు, మాట్లాడకు, రా నీ కూతురును చూడాలనుకుంటున్నావా అని దేవుడు ఆయన ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆమె కూతురు ఎక్కడుందో చూపించారట. అప్పుడు ఆయన కూతురు దేవుని రాజ్యములో ఆమె నిరంతరము ప్రకాశించే తేజోవాసుల మధ్య నిలబడి నవ్వుతూ ఉన్నట్టుగా ఆ సేవకుడికి దేవుడు చూపిస్తే అప్పుడు అన్నారంట ఆయన దినకరణ గారు, నా కూతురు ఇక్కడ ఉండుట కంటే అక్కడ ఉండుటయే మంచిది. దేవునికి స్తోత్రం. నిజమే, ఈరోజు మనకు ఏదో శోధన కలిగిందని బాధలు పడద్దు. విశ్వాసపు నిరీక్షణ. మన దేవుడు, ఇందాక మొన్న శాలెమన్న గారు చెప్పారు, ప్రభు సన్నిధిలో మన పిల్లలుంటారు. ఈ లోకపు యాత్ర ముగించబడినప్పుడు, ఈ లోకపు జీవితం మనకు ముగిసిపోయినప్పుడు మనం ఉండే స్థలమే పరదేశి అనే దేవుని పాదాల దగ్గర. ఆమేన్, హల్లెలూయా. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇటువంటి నిరీక్షణ మనకు కావాలి, ఇటువంటి విశ్వాసం మనకు కావాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులు కృంగిపోటుతో బాధపడుతూ ఉన్నారు. ఉద్యోగం రాలేదని, ఆరోగ్యం లేదని, పిల్లలను పోగొట్టుకున్నామని కృంగిపోయి బాధపడిపోతూ విశ్వాసములో ముందుకు సాగక ఈరోజు అలాంటి వాళ్ళు ఎంతోమంది లోకంలో ఉన్నారు. అలాంటి వారికి నేను చేతులెత్తి నమస్కరించి చెప్పేదేంటో తెలుసా? దేవునికి ఏ విషయంలో నువ్వు దూరం అయిపోయావో, ఏ విషయంలో దేవునికి అలిగి దేవుడు నన్ను ఈ కృంగుబాటుకు కారకుడయ్యాడని దేవుడి మీదే సొనుక్కుంటున్నావో, మళ్ళీ నీ తప్పు నువ్వు తెలుసుకుని లెంపలేసుకుని మళ్ళీ నువ్వు దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఆయన్ని మనస్ఫూర్తిగా ఆరాధించగలిగితే దేవుడు మళ్ళీ నీ మీద కృప చూపించక మానడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచన ప్రకారముగా ఒక్క మాట మనం చదువుకుందాం. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. అమ్మ వింటున్నారా? మృతులైన తమ వారిని పునరుద్ధానము ద్వారా మరలా పొందుతారు. ఎంతమంది నమ్ముతున్నారు? నా పిల్లల్ని నేను పొందుతాము అనే నమ్మకం. దేవునికి స్తోత్రం. ఒకరోజు సమాధులు తెరవబడతాయి, పునాదులు లేకపోతే పునరుద్ధానపు మహిమ వలన మళ్ళీ వారు సమాధుల్లో ఉన్నవారు పైకి లేస్తారు. దేవునికి స్తోత్రం. మళ్ళీ వారిని మేము పొందుతాము. క్రాంతి బాబుని పాలుని మేము పొందుకుంటాం. ఏమండి, ఈ మాట చెప్పింది నోటి మాట కాదు, దేవుడు సత్యమైన వాక్యం చెప్తుంది. ఆయన వాక్యము నమ్మదగినది. ఆమేన్, హల్లెలూయా. అందుకంటున్నాడు అక్కడ. చూడండి ఎంత మంచి మాటను ఈరోజు ఆత్మీయ నేత్రాలు తెరవబడిన వారు గ్రహించగలుగుతారు. ఏమిటది? స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను మా పాస్టమ్మ గారితో ఒక మాట, అమ్మా ఇలా చూస్తున్నావా, మరలా మన పిల్లల్ని పొందుకుంటాం. చప్పట్లు కొట్టి దేవుడు నా మనసు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇదేదో ఎవరినో బలపరచడానికి, వాదార్చడానికి చెప్పబడిన మాటలు కాదు. సత్యవంతుడు తన యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్న సత్యం. మృతులైపోయిన వారిని మరలా మనం
పొందుకుంటాం. అదే పునరుద్ధాన సమయం ఒకటి ఉంది. నా పిల్లలిద్దరిని మేము పొందుకుంటాం. ఆ నిరీక్షణ నాకు ఉంది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకని మనము సిద్ధంగా ఉండాలి. అదే అక్కడ చెప్తున్నాడు చూడండి. చెప్పండి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. చూసారా అమ్మా? వింటున్నారా బాబు? వింటున్నారా బాబు? ఈ యొక్క యూట్యూబ్ ద్వారా చూస్తున్న, లైవ్ వీక్షిస్తున్న ప్రజలారా వినండి. ఆ రోజుల్లో శ్రమలు పెడుతున్న కొలది, కష్టాలు పెడుతున్న కొలదినట, మమ్మల్ని కొట్టండి, చంపండి, రంపాలతో కొయ్యండి, మా దేహాల్ని కత్తురుతో చీర్చండి, ఆ బాధనైనా మేము తట్టుకొని ఉంటాము కానీ అది ఓర్చుకుంటాం. ఎందుకో తెలుసా? అక్కడ చెప్పబడుతుంది చూడండి. ఏమండి? కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి, ఇప్పుడు చెప్పండి, విడుదల కావాలా, పునరుద్ధానం కావాలా? చెప్పాలి. ఒకరిని కట్టేసి, ఇలాగ చెట్టుకి కట్టేసి, ఆ రోజున రోమా సామ్రాజ్యపు చక్రవర్తి అయిన నీరో చక్రవర్తి, చెప్పండి ఎవరు? చెప్పాలి. చాలా భయంకరుడు, క్రూరుడు, సాడిస్ట్ అన్నమాట. క్రైస్తవులంటే అతనికి పడదు, క్రైస్తవులంటే అతను ఇష్టపడ్డు. అలాంటి సమయంలో బ్లాండీనా అనే ఒక స్త్రీ, చెప్పండి ఎవరు? బ్లాండీనా పేరు. 17 నుంచి 18, 19 సంవత్సరాల వయసు కాలంలో ఒక యవనస్తురాలు దేవుని చేత పట్టబడి రోషం కలిగి స్వార్థ చేస్తున్న దినాలవి. ఆమె పేరు బ్లాండీనా. నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న దినాలవి. వినండి, వినండి. ఇంటింటికి వెళ్ళి స్వార్థ ప్రకటించి క్రీస్తుని ప్రకటిస్తూ అనేకులు దేవుని వైపు త్రిప్పబడుతున్న రోజులవి. రోషం కలిగి ఆడపిల్లని కూడా చూడకుండా తాను నమ్మిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, తన పాపముల కొరకు దిగివచ్చిన దేవుడు, పాపముల కొరకు చనిపోయిన దేవుడని, క్రీస్తే నిజమైన దేవుడని ప్రకటించడం ప్రారంభించింది. వీధుల్లో పడి తిరుగుతూ అనేకుల్ని క్రైస్తవులుగా మారుస్తూ ఉంటే ఆ పట్టణమంతా కదిలింపు వచ్చేసింది. ఎక్కడ చూసినా దేవుని స్వార్థ విరివిగా ప్రకటించబడుతుంది. ఏ వీధిలో చూసినా ఈ బ్లాండీనా అనే స్త్రీ దేవుని స్వార్థ కొరకు పరుగులు పెడుతుంది అని ఈ వార్త ఆ దేశాన్ని పరిపాలిస్తున్న నీరో చక్రవర్తి చెవిలో పడింది. వింటున్నారా? నీరో చక్రవర్తికి క్రైస్తవులంటే అస్సలు ఏమడదు, ఇష్టపడ్డు. వెంటనే ఆ పిల్ల ఎవరో తీసుకురండి, నా కళ్ళ ముందు ప్రత్యక్షపరచండి అన్నాడు. పట్టుకొని తీసుకొచ్చారు. ఏమ్మాయి, వీళ్ళు చెప్పుతున్నది నిజమేనా? నువ్వు చేత్తో బైబిల్ పట్టుకున్నావట, నువ్వు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని చెప్తున్నావట, ఆయనే లోకరక్షకుడు అని చెప్తున్నావట, నిజమేనా అని అంటే, సార్ వాళ్ళు చెప్పింది 100కు 100 నిజమేనండి. నీకు తెలీదా క్రైస్తవులంటే నాకు పడదు, క్రైస్తవులు నమ్మిన దేవుడు అంటే నాకు అసలు పడదని? ఇదిగో ఆడపిల్లవు గనక ఫస్ట్ వార్నింగ్ నీకు ఇస్తున్నాను. ఇక మళ్ళీ నువ్వు యేసు దేవుడని ఎక్కడన్నా ప్రకటించినట్లుగా మళ్ళీ నా చెవిని వినబడిందా, ఇక నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నిన్ను బ్రతకనివ్వను భూమి మీద అన్నాడు. విడిచిపెట్టండి అన్నాడు. వెళ్ళిపోయింది. మళ్ళీ యథాస్థితిగా ఏం చేస్తుంది చెప్పాలా? మళ్ళీ సువార్త ప్రకటిస్తుంది. అనేకులు దేవుని వైపు తిప్పుతుంది. అనేకుల్ని త్రాగుబోతులేంటి, తిరుగుబోతులేంటి, అబద్ధికులేంటి, నిత్యనాశనానికి వెళ్ళిపోయే ప్రతి ఒక్కరిని దేవుడు సత్య సువార్తను ప్రకటించి దేవుడి వైపు తిప్పడం మళ్ళీ నీరో చక్రవర్తికి చెవిలో పడింది. ఆ పిల్లకంత కండకావరం ఏంటి? రాజునైన నేను ఫస్ట్ వార్నింగ్ ఇచ్చినా సరే ఆమె పట్టించుకోలేదు. ఏమిటి ఆమె ధైర్యం అని తీసుకురండి అని చెప్పారు. తీసుకొచ్చారు. ఏ అమ్మాయి, ముద్దుగా నువ్వు ఆడపిల్లవని నీకు చెప్పాను కదా, ఎందుకు వింటలేదు? సార్ మీరెంత చెప్పండి, నన్ను చంపండి, కొయ్యండి, గుణపాలతో పొడండి, రంపాలతో కొయ్యండి, నన్ను చంపినా బ్రతికించినా
బ్రతికితే దేవుడి కోసం బ్రతుకుతాను, బ్రతికినంత కాలము నా దేవుణ్ణి ప్రకటిస్తాను అని చెప్పింది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్తారా? నీకు ఇంత పొగరొచ్చింది అని ఇందాక ఏం చేశారా? ఒక ఇనప కుర్చీని అగ్గి కర్రలతో పెట్టి ఆమె వస్తున్న ఒక గంట ముందు నుంచి ఇనప కుర్చీని కింద కాల్చారు. అప్పుడు ఎర్రగా కాలి ఉన్న కుర్చీ మీద ఇటు ఇద్దరు అటు ఇద్దరు ఆ ఆడపిల్ల బ్లాండీనన్ను పట్టుకొని, నువ్వు అలాగే చేస్తున్నావు కదా అని తీసుకొచ్చి కాళ్ళు చేతులు కట్టి ఒక్కసారిగా మండుచూ ఉన్న ఆ కుర్చీ మీద అమాంతంగా కూర్చోబెట్టారు. కూర్చోబెట్టగానే ఎక్కడికక్కడ మాంసపు కండలు ఆ కుర్చీకి అంటుకుపోయాయి. ఒక్కసారిగా తీశారు. ఎలాగుంది? ఇప్పుడు రమ్మను మీ దేవుణ్ణి, వచ్చి కాపాడమను. నువ్వు ప్రకటిస్తున్న దేవుడు గొప్పవాడు అన్నావు కదా, రక్షించమను అని ఎగతాళి చేసి మాట్లాడారు. తన ముఖం మీద చిరునవ్వు తగ్గలేదు. ఏంట్రా ఈ అమ్మలో ధైర్యం, ఏంటి పిల్లలో ఇంత అహం, ఏమిటి ధైర్యం అని అనుకుంటూ ఉండగా, ఇప్పుడన్నా మానే అమ్మ, నీకు కొడు తండ్రిలాంటి చెప్తున్నాడు అని ఒకడు అంటున్నాడు. సార్ మీరు ఎంత చెప్పండి, నా దేవుడిని నేను ప్రకటించక మానను, చంపేసినా పర్లేదు. ఒక ఆయన అంటున్నాడు, ఇప్పుడుతో నువ్వు రాజుతోటి ఇక నేను చెయ్యనండి అని ఒక మాట చెప్తే నీకు విడుదల ఇస్తాడు, నిన్ను విడిపించేస్తారు, మళ్ళీ నీకు మందులై రాసి వైద్యం చేయించి మళ్ళీ నిన్ను చక్కగా నిలబెడతారు అని అంటే, సార్ నేను విడుదల పొందడం కంటే చచ్చిపోయి పునరుద్ధాన పొందడమే నాకు కావాలి అంట. నాకు విడుదల వద్దు, రంపాలతో కొయ్యండి, ఇంతకన్నా పెద్ద శిక్ష వెయ్యండి, కానీ నాకు మాత్రం నా పునరుద్ధానపు శక్తిలో ఆయన మహిమలో నేను ఉంటానని చెప్తుంది. చూసారా ఈరోజు ఎంత పట్టుదల! ఇంక ఈ అమ్మాయి ఎవరు చెప్పిన మాట వింటలేదని ఒక పెద్ద వలలాంటి దాంట్లో ఆమెను కూర్చోబెట్టి బంతిలాగా తయారు చేసి, ఆ రోజున బుల్ ఫైట్స్ ఉంటాయి, బుల్ ఎద్దులు కుమ్ములాడుకుంటాయి కదా, అలాంటి బుల్ ఫైట్స్లో ఈమెను ఒక బంతిలాగేశారు. ఆ గ్రౌండ్లో ఎద్దులు కొమ్ములతోటి కుమ్ముతుంటే ఆ కొమ్ములకి ఆమె యొక్క దేహం తూట్లుగా ఎముకలు ఇరిగిపోతుంటే, కండలు వచ్చేస్తుంటే ఇక రక్తపు ముద్ద మాత్రమే మిగిలింది. తీసుకురండి అన్నాడు. కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి, జీవం కొట్టుకుంటుంది. ఇది నీకు మరొక అవకాశం ఇస్తున్నాను, ఇప్పుడైనా చెప్పు, నీకు విడుదల కావాలా, చావు కావాలనంటే చచ్చన్నా చచ్చిపోతాను కానీ నాకు విడుదల వద్దు అని చెప్పగానే ఇక ఆ రోషంతో నీరో చక్రవర్తి ఆ పక్కలో ఉన్న అతని చేతిలో ఉన్న కత్తిని తీసి ఒకే ఏటికి తన పేకను ఛేదించేశాడు. చావు నన్ను ఆహ్వానించింది. ఎందుకు తెలుసా? నేను ఇక్కడ నా ప్రాణాన్ని కాపాడు కోసం ఇక్కడ బ్రతికితే ఒకరోజు ఆ ప్రాణాన్ని నేను నష్టపరుచుకుంటాను. క్రీస్తు కొరకు ఈరోజు నా ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఒకరోజు పరలోకములో దాన్ని రక్షించుకోగలుగుతాను అనే నమ్మకము ఆ బ్లాండీనా అనే ఆ యవ్వనస్తురాలకు ఉంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. వారు విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. ఏమండి చూసారా? విడుదల పొందనల్లక యాతన పట్టబడ్డారు. అంటే యాతన, కష్టం, శ్రమ, ప్రాణాపాయం అన్నా సరే వారు సంతోషంగా ఆస్వాదించుకొని ప్రాణాలు సహితం కూడా లెక్క చేయకుండా క్రీస్తు కొరకు హతసాక్షులైపోయారు ఆ రోజున. ఈ రోజున ఇలాంటి భక్తుల్ని మనం చూడాలా, అలాంటి భక్తులుగా ఉండాలని ఈ రోజును కోరుకుంటున్నాడు. అలాంటి భక్తులు కావాలి, అలాంటి భక్తులు సంఘాల్లో లేవాలి, సమాజంలో లేవాలి. క్రీస్తు కొరకు హతసాక్షులైపోయే దేవుని బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడి కంటే మరీ అతి శ్రేష్టమైన పునరుద్ధానపు శక్తి ద్వారా దేవుని నిత్యత్వములోనికి మనం ప్రవేశించబోతున్నాం. ఆ రాజ్యానికి ఏముండదు, నాశనము లేని రాజ్యం.
చెప్పండి, ఏమి లేదు? దేవుని రాజ్యము నాశనము లేదు, నిత్యత్వంలోకి వెళ్ళిపోతాం. ఈరోజు నా కొడుకులు కూడా ఆ నిత్యత్వంలోనే ఉన్నారు. చప్పట్లు కూడా దేవుడు నా మనస్తుతించి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మాకున్న ఆ గొప్ప నిరీక్షణ అది. ఈరోజు నా కొడుకులు నా కళ్ళ ముందు లేరని చిన్న బాధ ఎక్కడో ఉంటుంది, కానీ ఆ బాధను కూడా మరిపించే గొప్పతనం ఏంటంటే వారు నిత్యత్వంలో ఉన్నారు, నా దేవుని ఒడిలో ఉన్నారు. మీకు తెలుసా, పేతురు గారు, మోషే గారు, ఏలియా గారు, ప్రవక్తలు, ఎంతోమంది మహాభక్తులు పరిశుద్ధులు ఉన్న స్థలములో నా ఇద్దరు పిల్లలు నుంచొని, రే తమ్ముడు, ఇదిగో ఈయన పేతురు గారంటే, ఈయనే మోషే గారంటని ఆ మోషే గారిని, ఏలియా గారిని, ఆ గొప్ప దైవజుల్ని, పునరుద్ధానములో ఉన్న వారిని, ఆ మహిమలో ఉన్న వారిని వారి కళ్ళారా చూసే ధన్యత నా కొడుకులకి చిన్న ప్రాయములోనే నా దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక ఇంతకన్నా నా పిల్లలకి ఏం కావాలి? సంతోషం. ఇప్పుడు ఆలు ధన్యులో మనం ధన్యులమా? చెప్పరేవండి. అందుకే ఇప్పటి నుండి మృతులైన మృతులు ధన్యులు అని వ్రాయుమని దేవుని వాక్యం. దేవునికి స్తోత్ర. నిజమండి. దేవుని కొరకు నిరీక్షించి, దేవుని కొరకు బ్రతికి, దేవుని కొరకు అతసాక్షులైపోయిన వారు దేవుని రాజ్యములో ఉంటారు. మొన్ననే ప్రవీణ్ పగడాల గారు, దైవజనుడు, గొప్ప దైవజనుడు, ఆయన్ని రోడ్డు పక్కన చంపారు. ఆయన దేవుని మహిమలో ఉన్నారు. ఒక దినకరణయ్య గారు, ఒక ఏసన్నయ్య గారు, మహాభక్తులు, ఆ తేజోవాసులు గుంపులో వారందరూ ఉండగా నా పిల్లలు వెళ్ళారండి అక్కడికి. వాళ్ళని చూస్తున్నారు వాళ్ళు. ఇది నిజం. ఇదే గొప్ప అవకాశం. కనుక ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటో తెలుసా? దేవుడు నా కుటుంబంలో అనుమతించిన ఈ శ్రమ కొంతకాలమే ఉంటుంది. మరి కొంతకాలము ఆ గాయాలు మాన్పబడతాయి. ఎందుకంటే గాయము చెయ్యువాడు ఆయనే, గాయము కట్టువాడు కూడా ఆయనే. ఈ లైవ్ను వీక్షిస్తున్న ప్రియ దేవుని క్రైస్తవ సమాజమా, క్రైస్తవ దేవుని పిల్లలారా, నీ జీవితంలో కూడా ఏదో ఒక గాయము దేవుని వల్ల జరిగిందని నువ్వు బాధపడుతున్నావేమో. ఎన్నో ఆశలు పెట్టుకున్న నా కొడుకుని, నా కూతుర్ని, నా భర్తని, నా భార్యని దేవుడు తీసేసుకున్నాడని దేవుడి మీద అలిగి భక్తిలో తగ్గిపోయావేమో. నన్ను చూసుకొని ధైర్యపడు, నన్ను చూసి ధైర్యపడు. ఈ నిరీక్షణ నీకుండగలిగితే, ఈ విశ్వాసం నీకుండగలిగితే మళ్ళీ నువ్వు దేవుని పేరట రేపబడతావు. మళ్ళీ దేవుడు నిన్ను రేపునుగాక, రోషం కలిగించునుగాక. అలాంటి విశ్వాసులుగా మీరు మళ్ళీ పైకి లేవాలి. దేవుడు లేపుతాడు మనల్ని. షాలెమన్న గారు ఒక మాట అన్నారు, రఘుయేలన్నా, ఇప్పటి వరకు నువ్వు జరిగించిన సేవ ఒక వంతైతే ఇప్పటి నుండి నువ్వు జరిగించే సేవ మరొక విధంగా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం. నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. అనేక ప్రాంతాలకి నిన్ను తీసుకువెళ్ళబోతున్నాడు. తమ్ముడు చిన్నవాడైన ఆనంద్, అలాగే మార్టిన్ గారు కూడా ఒక మాట అన్నారు, అన్నా ఇక నువ్వు మాకు అందకుండా ఇతర దేశాలకు వెళ్ళిపోతావేమో అన్నా, ఒకవేళ మాకు అందకుండా నువ్వు అంత దూరం వెళ్ళినా కారు డ్రైవర్లుగా కూడా మమ్మల్ని పెట్టుకో అని సరదాగా జోక్ చేశారు. నిజమే, దేవుడు నన్ను అనేక చోట్ల సాక్షిగా వాడుకోబోతున్నాడు. కృంగిన హృదయాన్ని బలపరచడానికి దేవుడు వాడుకోబోతున్నాడు. పడిపోయిన వారిని ఉద్ధరించడానికి బలమైన సాధనంగా దేవుడు వాడుకోబోతున్నాడు. దానికి మీ ప్రార్థనలే కారణం. ఆమేన్, హల్లెలూయా. నా సంఘ బిడ్డలని మీకోసం చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను. ఎంత మంచి సంఘం, ఎంత మంచి ఆత్మీయ బిడ్డలు. నా గాయమైపోయిందని తెలిసిన నాటి నుండి నన్ను, నా కుటుంబాన్ని
ఒక్క క్షణము కూడా విడిచిపెట్టకుండా రాత్రి పగళ్ళు మమ్మల్ని హత్తుకొని ఉన్నారు మీరు. నాకు ఇంతకన్నా బిడ్డలు, నా కడుపును పుట్టిన బిడ్డలు చనిపోయిన బాబుతో లెక్కేసుకుంటే ముగ్గురే అయితే, ఈరోజు వాళ్ళు ఇద్దరు లేరని ఒకవేళ అనుకుంటే, ఈ రోజున 100 మంది ఆత్మీయ బిడ్డలను దేవుడు నాకు ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుడు నా మనసుకి. నన్ను కడుపులో పెట్టుకొని చూసుకునే బిడ్డలు నాకున్నారు. అయ్యగారు మేమున్నాం మీకు అని ధైర్యం చెప్పే బిడ్డలు నాకు ఇచ్చాడు. ఎంతకన్నా నాకు ఇంకేమీ కాదు. మీకు ఫైనాన్షియల్ సపోర్టా లేకపోతే ఏ సపోర్ట్ అయినా మేమున్నామని నా చెవిలో చెప్పిన వారు ఉన్నారు. నాకు ఏం కావాలి? నాకు ఏం కావాలి? ఒకవేళ నా 2 పిల్లలు ఇక్కడే ఉండుంటే అలాంటి మాటలు వారు అని ఉండకపోనేమో. కానీ ఈ రోజున గొప్ప మాటలు, నా పిల్లలు అక్కడ ఉండే రెండవ సంతోషం, నాకు మంచి బిడ్డలు ఇచ్చాడు. పట్టణాల్లోంచి గొప్ప గొప్ప సేవకులు, సంఘాల్లోంచి గొప్ప గొప్ప విశ్వాసులు, ఫారెన్ నుంచి, అమెరికా, ఇతర దేశాల నుంచి అనేక ఫోన్ కాళ్ళు వచ్చి అందరూ నన్ను పలకరించి ఆదరించి బలపరుస్తున్నారు. నేను అంటాను, అందుకే చెప్పాను, నా పిల్లలు చనిపోలేదండి. నా పిల్లలు చనిపోలేదా? ఆయన మహిమలో బ్రతికి ఉన్నారు. ఆమేన్. ఒక హాస్టల్కి వెళ్ళారు వాళ్ళు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? హాస్టల్కి వెళ్ళారు. అమెరికాలో హాస్టల్లో చదువుతున్నారు, ఆస్ట్రేలియా హాస్టల్లో చదువుతున్నారు అనుకోవడం కంటే పరలోకపు హాస్టల్లో వారిని జాయిన్ చేశాం. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ వాళ్ళకి ఏ కొరత లేకుండా నా పరమ తండ్రి అయిన దేవుడు వారిని చూసుకునే తండ్రి, కడుపులో పెట్టుకుని చూసుకునే తండ్రి నా దేవుడు ఉన్నాడు. ఇక మా పిల్లల కోసం ఆలోచించి బుర్రపాడు చేసుకుని పిచ్చెక్కిపోవడం కంటే మీకోసం సేవ చేసుకుని మేము భూమి మీద ఉన్నంత కాలం దేవుని రాజ్యాన్ని కొట్టి అనేక సంఘాలను బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళడమే దేవుడు మాకిచ్చిన భాగ్యం, దేవుడు నాకు ఇచ్చిన గొప్ప స్వాస్థ్యం. అందును బట్టి నా పరమ తండ్రిని గణపరుస్తూ ఉన్నాను. నా ముఖం మీద చిరునవ్వు తప్ప ఇక మరొకటి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆయన కోసం పాడతాను, ఆయన కోసం ప్రకటిస్తాను, ఆయన కొరకు, దేవుడు కొరకు పరుగులు పెడతాను నేను. ఇది మా ఇద్దరి సమర్పణ. నేను ఒక్కో నిమిషంలో కృంగాను. మొన్న నా భార్య అయితే ఎక్కడా కృంగలేదు. ఏమండి, మీరు కృంగిపోకూడదు అని భుజం తట్టి బలపరుస్తుంది ఎప్పటికప్పుడు. అలాంటి భార్యని దేవుడు నాకు ఇవ్వడం నాకు ఎంతో సంతోషం. నా భార్య తరపున బంధువులు, నా భార్య ఇంటి తరపున బంధువులు వచ్చి అలాగ హత్తుకున్నారు, కౌగిలించుకున్నారు. నా బంధువులు, అలాగే ఆత్మీయ బంధువులైన మీరు నన్ను విడిచిపెట్టలేదు, మమ్మల్ని పట్టుకున్నారు. మీ అందరికీ నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు. నా ముందు ఒక పందెపు రంగం ఉంది, దానిలో ఓపికతో పరిగెట్టే ఓపిక నాకు దేవుడిచ్చేలా ప్రార్థించి. దేవునికి స్తోత్రం. మరొక మాట చెప్తున్నాను, నా పిల్లల కార్యక్రమము రేపు లక్షవారం 5వ తారీఖున ఏర్పాటు చేశాం. మీరందరూ ఉండి ఆ పనిని మీరందరూ మీ చేతుల మీద జరిగించండి. ఎవరిని పేరు పేరు మీద పిలవలేదని బాధపడకండి. ఇదంతా పిల్లలు అన్నారు, అయ్యగారు ఇది మీ కార్యం కాదండి, ఇది మా కుటుంబం, మేము చేసుకుంటాం, మేము చేస్తాం అన్నారు. మీరందరూ కూడా సహకరించండి. అలాగే రేపు వచ్చే వారం నుంచి యథాస్థితిగా మునుపు జరిగిన ఆరాధన సమయంలోనే ఆరాధనలు జరుగుతాయి. 7 నుంచి 9 గంటల నుంచి మొదటి ఆరాధన, 10 గంటల నుంచి 12:30 వరకు ఒక ఆరాధన, 2 ఆరాధనలు సభాముఖంగా జరిగిపోతాయి. ఈ వేళ మాత్రం కాస్త ఈ సమయాన్ని పెట్టాం. రేపు వచ్చే వారం నుంచి ఎలా మునుపు జరిగాయి అలాంటి ఆరాధనలు జరుగుతాయి. కనుక మీరందరూ కూడా రేపు వచ్చే 5వ తారీఖున కార్యక్రమానికి మీరందరూ వచ్చి మా కుటుంబాన్ని ఓదార్చాలని, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే లైవ్లో వీక్షిస్తూ మా కుటుంబాల కోసం అనుదినము కన్నీటితో ప్రార్థన చేస్తున్న పేరు పేరు మీ అందరికీ కూడా మా సంఘం తరపున, మా కుటుంబం తరపున లైవ్లో వీక్షిస్తూ మా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ మేము రుణపడి ఉన్నాం. మా కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. ఇంకా మీ కొరకు మంచి వాక్యాలు చెప్పి
ఇంకా మిమ్మల్ని బలపరిచి మంచి వీడియోస్ రిలీజ్ చేసేలాగా మీరు మా కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఈ చిన్న మాటలు తన వినికిడిలో దీవించునుగాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక్క నిమిషం మీరున్న చోట అందరూ ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి మోకరించండి. అందరూ కూడా అందరూ మోకరించండి. హల్లెలూయా. 2 చేతులు 5వ తారీఖున జరగబోయే ఆదరణ కూడికకు మంచి వాతావరణం దేవుడిచ్చి మంచిగా దేవుడు జరిగించేలా ప్రార్థన చేయండి. అందరూ కూడా మోకరించండి. 2 చేతులు మోకరించండి. వర్షం రాకుండా దేవుడు కార్యం బాగా జరగాలి. అలాగే ఇతర ప్రాంతాల్లోంచి వచ్చే బిడ్డలకి అకామిడేషన్లో ఏ లోట్లు రాకుండా ఉండేలాగా ప్రార్థన చేయండి. మన సంఘం అంతా కలిసి కట్టుకొని ఆ కార్యక్రమం మనమందరం చేసుకునేలాగా ప్రార్థన చేయండి. అలాగే వచ్చే వారం నుంచి జరగబోయే ఆ సమయాల్లో ఆరాధన యథావిధంగా జరిగేలాగా ప్రార్థన చేయండి. పాస్టమ్మ గారికి నాకు కూడా మంచి ధైర్యాన్ని, ఓర్పును, సహనాన్ని దేవుడిచ్చి బిడ్డలు లేరు అనే ఆ అపోహ లేకుండా దేవుడు కొరకు కష్టపడి పనిచేస్తూ అనేక ఆత్మలు దేవుడి వైపు త్రిప్పేలాగా మా కొరకు ప్రార్థన చేయండి. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను.